విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు జీఎంలు, నలుగురు డీజీఎంలపై బదిలీ వేటు వేసింది. హెచ్ఆర్, టౌన్షిప్ మెయింటెనెన్స్ విభాగాల నుంచి పనిష్మెంట్ పోస్టింగ్లు ఇచ్చింది. ఉత్పత్తి విభాగాలకు బదిలీ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ప్రమాదం తర్వాత పరిణామాలను సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న కారణంతోనే బదిలీలు చేసింది సర్కార్. అధికారుల వైఫల్యమే బదిలీలకు కారణమంటున్నాయి కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు జీఎంలు, నలుగురు డీజీఎంలపై బదిలీ వేటు వేసింది. హెచ్ఆర్, టౌన్షిప్ మెయింటెనెన్స్ విభాగాల నుంచి పనిష్మెంట్ పోస్టింగ్లు ఇచ్చింది. ఉత్పత్తి విభాగాలకు బదిలీ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. ప్రమాదం తర్వాత పరిణామాలను సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న కారణంతోనే బదిలీలు చేసింది సర్కార్. అధికారుల వైఫల్యమే బదిలీలకు కారణమంటున్నాయి కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముగ్గురు జీఎంలు అలాగే నలుగురు డీజీఎంలపై బదిలీ వేటు వేసింది. ఈ అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 ప్రమాదం తర్వాత అంతర్గత విచారణను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పూర్తి చేసింది. ప్రధానంగా బాధ్యులైన అధికారులపైన చర్యల్లో భాగంగా ఈ రోజు ముగ్గురు జీఎంలు, నలుగురు డీజీఎంలపై బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కార్మికుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కట్టడి చేయడంలో కానీ, లేకపోతే వారి బంధువులకు సరైన సమాచారం ఇవ్వడంలో కానీ పూర్తిగా విఫలం చెందారనే ప్రధానమైన అంశం యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది. ఈ కారణంగానే వీరందరిపైన కూడా బదిలీ వేస్తూ లూప్ లైన్ లో పోస్టింగ్లు ఇచ్చింది. వీరందరినీ కూడా ప్రొడక్షన్ వింగ్స్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం అనేది ప్రస్తుతం ముఖ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బదిలీ అయిన వారిలో HR డిపార్ట్మెంట్ తో పాటుగా మెయింటెనెన్స్, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ మెయింటెనెన్స్ కి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. వీరందరినీ కూడా తక్షణమే బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.